పోలవరం ప్రాజెక్టు పూర్తయితే 7 లక్షల ఎకరాలకు ఇప్పటి వరకు సాగులోకి రాకుండా ఉన్నటువంటివి, అదేవిధంగా ఇప్పుడు సాగు చేస్తూ రెండో పంటకి ఉపయోగం లేనటువంటి 23 లక్షల ఎకరాలు, అంటే మొత్తం 30 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అయ్యి నీటి స్థిరీకరణ జరిగి రైతులకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం, 540 గ్రామాలలో స్వచ్ఛమైన శుద్ధమైన మంచినీరు వచ్చేటువంటి అవకాశం. ఎందుకంటే ఒక గుంటూరు ప్రాంతంలో తీసుకుంటే 3 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే 3 లక్షల ఎకరాల్లో మొదటి పంట పండుతుంది, కేవలం 1,50,000 ఎకరాల్లో మాత్రమే రెండో పంట పండుతుంది. అంటే ఇంకా 1,50,000 ఎకరాల్లో రెండో పంట పండితే 40,000 రూపాయలు పైగా రైతుల్లో ఆదాయం పెరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ రోజు పట్టిసీమ కట్టినప్పుడు ఎకరానికి 30 బస్తాలు పండే వరి పట్టిసీమ చంద్రబాబు నాయుడు గారు కట్టిన తర్వాత 40-45 బస్తాలు పండుతూ రైతుల్లో ఆదాయం పెరిగినటువంటి పరిస్థితి. ఇలాంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని అర్థం చేసుకొని ఆ రోజు 2014లో మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత 7 మండలాలు, తెలంగాణలో ఉన్నటువంటి 7 మండలాలని ఆంధ్రప్రదేశ్లో కలిపితే తప్పి నేను ప్రమాణ స్వీకారం చెయ్యను అని చెప్పినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. నెల నెల రివ్యూలు పెట్టారు. కేంద్రంలో ఎక్కడెక్కడ అడ్డంకులు ఉన్నాయో మంచి మంచి అధికారులను పెట్టి 70% వర్క్స్ కంప్లీట్ చేసి 2019లో వారికి అప్పచెప్తే వారు చేసినటువంటి నిర్లక్ష్యం, కాలయాపన ఈ ఆంధ్ర ప్రజలు క్షమించేటువంటి విషయం కాదు. కాంట్రాక్టర్లను మార్చారు, మంచి ఉద్యోగుల్ని మార్చారు, డయాఫ్రమ్ వాళ్ళు చెడిపోయే వరకు దాని విలువ తెలియకుండా చేసి 5 సంవత్సరాల్లో కనీసం 5% వర్క్స్ కూడా చేయకుండా వేల కోట్ల రూపాయలను దారి మళ్లించారు. మళ్ళీ మనం 2024లో వచ్చాం. వచ్చిన వెంటనే మళ్ళీ ప్రాజెక్ట్ కాస్ట్ ఎస్టిమేట్ చేయించాం. 36,000 కోట్ల రూపాయలు మళ్ళీ రీఎస్టిమేట్ చేశారు. ఇందులో ఇంకా దీన్ని పూర్తిగా ప్రారంభించాలంటే 12,000 కోట్ల రూపాయలు కావాలన్నారు. అంతర్జాతీయ నిపుణులతో డయాఫ్రమ్ వాల్ని చెక్ చేయించారు. చేపించి మళ్ళీ దాన్ని పట్టాల మీదకి తీసుకొచ్చి ఇచ్చిన 12,000 కోట్ల హామీల్లో ఇప్పటికే 7,000 కోట్ల రూపాయల వరకు రిలీజ్ చేశారు. అప్పుడు 70 జగన్మోహన్ రెడ్డి గారు 5% పనిచేశారు. ఇప్పుడు 12% మనం పనిచేసి దాదాపుగా 2027లో పూర్తిగా కంప్లీట్ చేసి తెలుగు జాతికి అంకితం చేయాలనేటువంటి పట్టుదల